దేవుని కొరకు ఎదురు చూచుట అనే దాని గురించి మీతో నేను పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మన పట్ల దేవుడు ఏ ఉద్దేశాలను అయితే కలిగి ఉన్నాడో, మన పట్ల దేవుడు ఏ చిత్తాన్ని అయితే కలిగి ఉన్నాడో అది మన జీవితంలో మనం నిజంగా పొందుకోవాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూసే ఓర్పు అనేది మనకి కావాలి. దేవుని కొరకు ఎదురు చూసే ఓర్పు అనేది కనుక మన దగ్గర లేకపోతే మన జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని మనం చూడలేం. ఒక ఆయన అన్నాడు, వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టెడ్ టైం అని చెప్పన్నాడు. ఎదురు చూసే సమయం ఎప్పుడు కూడా వృధా అయిపోయిన సమయం కాదు అని చెప్పన్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూచుట అనేది మన జీవితంలో మనం అలవాటు చేసుకోలేని రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు జనరేషన్ కానీ ఇప్పుడుండే పరిస్థితులు కానీ అన్ని కూడా త్వరగా అయిపోతున్న సమాజంలో మనం ఉన్నాం కనుక దేవుని దగ్గర నుంచి కూడా మనం ఏం చేస్తామంటే త్వరగా నాకు కూడా ఒక కార్యం చేస్తే బాగున్ను అని చెప్పే స్థితిలోనే ఉంటాం, కానీ ఓర్చుకునే పరిస్థితి మన జీవితంలో లేదు. కానీ దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే దేవుడు గనక మన జీవితంలో కలుగు చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం తప్పనిసరిగా ఓర్పుతో దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు నీ జీవితంలో ఏ సమయంలోనైతే మేలు చేయడానికి సిద్ధం చేశాడో ఆ సమయంలో నువ్వు పొందుకోవడానికి నువ్వు ఎదురు చూడకపోతే గనక నీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేడు. ఈ రోజుల్లో మనం ఓర్పు గురించి సందేశాలు కూడా ఎక్కువగా మనం వినం. ఒకవేళ సందేశాలు విన్నా మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? ఓకే లార్డ్, నాకు ఇప్పుడే ఆ పేషెన్స్ దయచేయి అని చెప్పంటాం. దేవుడా నాకు ఓర్పును దయచేయి, అది ఇప్పుడే నాకు దయచేయి అని చెప్పంటాం. ఆ ఓర్పు కూడా వెంటనే మనకు వచ్చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఈనాటి సమాజం ఉంది. అయితే బైబిల్లో మనం ఒక మంచి మాటను చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం, రోమన్స్ చాప్టర్ 15:5, అక్కడ ఏమనుందంటే దేవుని గురించి గాడ్ ఆఫ్ పేషెన్స్ అనుంది. దేవుడు ఓర్పునకు కర్త అని చెప్పుంది. కనుక ఈ రోజున ఓర్పు అనేది గనక నీ జీవితంలో లేకపోతే దేవుడు నీ జీవితంలో ఏది చేయలేడు అని చెప్పి దాని యొక్క అర్థం. ఈ రోజున ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఓర్పునకు కర్త అంటే మనిషితో దేవుడు చేసే ప్రతి లావాదేవీలో కూడా, మనిషితో దేవుడు చేసే ప్రతి డీల్ కూడా దేవుడు ఎప్పుడు ఓర్పుతోటే చేస్తాడు. దేవునిలో గనక ఈ ఓర్పు అనేది లేకపోతే పాపి అయినా పరిశుద్ధుడైనా, పరిశుద్ధుడితోనైనా పాపితోనైనా దేవుడు డీల్ చేసేటప్పుడు దేవుడు ఓర్పునకు కర్త. ఆయనలో ఓర్పు సమృద్ధిగా ఉంది గనక ఓర్పుతోనే ఆయన లావాదేవీలు చేస్తాడు. అలాగే గనక దేవుడు సహనం, ఓర్పు అనేది లేకపోతే మనందరం ఎప్పుడో నశించిపోదాం. అందుకోసమనే దేవుడు ఓర్చుకొని మనందరినీ భరిస్తూ ప్రతి దానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. అదే దేవుడు, దేవునిలో ఏ ఓర్పు అయితే ఉందో, ఏ సహనం అయితే ఉందో, అదే సహనం, అదే ఓర్పు నీలో నాలో కూడా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవునిలో ఉన్న ఈ గొప్ప లక్షణం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ ఓర్పుకే బైబిల్ ఏమని పిలుస్తుందంటే వెయిటింగ్ ఆన్ గాడ్, దేవుని కొరకు ఎదురు చూచుట. ఈ రోజున మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూచుట అనే స్థితిలో ఉన్నామో లేదో మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకుందాం. ఈ చుట్టూ ఉండే మనుషుల్ని, పరిస్థితుల్ని చూస్తున్నప్పుడు, మన వయస్సు, ఆయుష్ అయిపోతున్నప్పుడు, మనం అనుకుంటున్న కొన్ని పనులు ఆలస్యం అవుతున్నప్పుడు మనలో ఒకలాంటి తొందర వచ్చి ఒక్కొక్కసారి దేవుని మీద, చుట్టూ ఉండే పరిస్థితుల మీద మనం కోపపడుతుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూసేటప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు సంపూర్తిగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పంపించాలంటే సంపూర్తిగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం మీరు చదివినట్లయితే, మరియా, మార్తా, లాజరు అనే ఇద్దరు అక్క చెల్లెలతో పాటు ఒక సహోదరుడైన లాజరు ఉన్నారు. యేసయ్య వీరి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. వీరి కుటుంబంలో లాజరుని ప్రేమించాడు, వీరి కుటుంబంలో మరియా, మార్తను కూడా దేవుడు ప్రేమించాడు. అయితే అటువంటి ఆ లాజరు ఇంట్లో, మార్త ఇంట్లో 5వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు వీరి ముగ్గురిని ప్రేమించెను అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇలా ప్రేమించిన వారి జీవితంలోనికి రోగాలు వచ్చాయి, బాధ కలిగింది, నష్టం కూడా వచ్చింది. 4వ వచనంలో మనం చూసినట్లయితే తాను ప్రేమించుచున్న లాజరుకి ఒంట్లో బాగోలేదని యేసయ్యకి తెలిసినా సరే ఆయన రాకుండా ఇంకొక 2 రోజులు తాను ఉన్న ఊర్లోనే ఉండిపోయాడు. ఎందుకంటే తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి వెంటనే యేసయ్య వచ్చి స్వస్థపరచొచ్చు. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆలస్యం చేశాడంట. లాజరుకి బాగోలేదని తెలిసినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఇంకొక 2 రోజులు అక్కడ ఉండిపోయాడు. అంటే ఇంకొక 2 రోజులు లాజరు కుటుంబం యేసయ్య కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వార్త వచ్చింది, చివరికి లాజరు చనిపోయాడని కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా యేసయ్య ఇక్కడికి రాలేదు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు,
సమాధి చేసి 4 రోజులు అయిపోయింది. ఈ 4 రోజులు అయిపోయినప్పుడు అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికే చాలా మంది మొహాలు మార్చుకొని ఉన్నారు. ఎందుకోసం అంటే దేవుడు వెంటనే వచ్చి మా లాజర్ని బాగు చేయాలి అని చెప్పి అక్క చెల్లెళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు వెంటనే రాకుండా ఆలస్యం చేశాడు. ఆలస్యం చేస్తూ ఆయన ఒక మంచి మాట అన్నాడు. అదేంటో తెలుసా? యోహాను సువార్త 11:4 ఈ వ్యాధి మరణం కోసం రాలేదు కానీ దేవుని మహిమార్థం వచ్చింది అని చెప్పి ఆయన అన్నాడు. అంటే మన జీవితంలో ఆలస్యం జరుగుతున్నప్పుడు, మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, మనం దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు, మన జీవితంలో ఏ ప్రమాదం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం మొట్టమొదటి తొందరపడతాం. ఎందుకంటే మనకి దాని గురించి తెలియదు కనుక. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఒక సమస్య ప్రారంభం కాకమునిపే అది దేవునికి తెలుసు. ఆ దేవుడు నీ జీవితంలో ఆ సమస్యకి జవాబునివ్వడం కోసం ఆయన ముందుగానే సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే, నిన్ ద్వారా దేవుడు మహింపరచబడాలి, అలాగే నిన్ను సమాజంలో ఒక మంచి స్థానంలో ఉంచాలి. దేవుడు ఎప్పుడు చూసినా ఎందుకు ఆలస్యం చేస్తాడు అంటే, ఈ ఆలస్యం అనేది లోకంలో సామెత ఏంటంటే, ఆలస్యం అమృతం విషం. కానీ దేవుని యొక్క వాక్యంలోకి వచ్చేటప్పటికి ఆలస్యం అనేది ఆశీర్వాదం. కనుకనే ఈ రోజున దేవుడు ఇక్కడ లాజరు గురించి తెలిసి కూడా చనిపోయినా సరే సమాధి చేసిన 4వ రోజున ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత లాజర్ని ఎప్పుడైతే దేవుడు ప్రార్థన పూర్వకంగా లాజరు బయటికి రా అని చెప్పాడో, వెంటనే లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత లాజరుకి కలిగిన గొప్ప దీవెనలు ఏంటో తెలుసా? ఎదురు చూడడం వలన జరిగిన దీవెనల గురించి నేను మీతో పంచుకుంటున్నాను. చూడండి, 12:2 మనం చూసినట్లయితే, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒక్కడు అని చెప్పుంది. అప్పుడు దాకా లాజరు ఎప్పుడు కూడా ఆయనతో భోజనంకి కూర్చోలేదు. కానీ ఎప్పుడైతే లాజరు చనిపోయి తిరిగి లేచాడో, ఆయన ఎవరితో కూర్చున్నాడో తెలుసా? యేసయ్యతో భోజనం చేస్తున్న వారిలో ఒక్కడిగా కూర్చున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 మనం చూసినట్లయితే, లాజరు ఇంటికి ప్రతిరోజు యేసయ్య వస్తున్నప్పటికీ కూడా లాజరు దేవుడు తలుపు తడుతున్నప్పుడు తీయలేదు. కానీ లాజరు ఎప్పుడైతే చనిపోయి 4వ దినాన్ని తిరిగి లేచాడో, అప్పుడు లాజరు దేవుడు తట్టుతున్న తలుపు తీసి తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. గనక లాజరు కూడా దేవునితో పాటు కూర్చొని భోంచేస్తున్నాడు అక్కడ. సో మొట్టమొదట లాజరుకు దేవుడు సంపూర్తైన రక్షణ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? లాజరు దేవునికి ద్వారం తెరిచాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, యోహాను సువార్త 12:9 యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి అని చెప్పి లాజరును కూడా చూడడానికి వచ్చారు. అంటే దేవుడు లాజరుని ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిలవబెట్టాడు అని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఆలస్యం, దేవుని కొరకు ఎదురు చూచటాన్ని దాని గురించి నేను చెప్తున్నాను. సో ఆ విధంగా లాజర్ని చూడడానికి ప్రజలు వచ్చే ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు లాజర్ని ఉంచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 12:10-11 చూసినట్లయితే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. చూసారండి, మూడవ గొప్ప దీవెన ఏంటంటే, లాజరును బట్టి అనేక మంది యేసును విశ్వసించారు అని చెప్పింది. ఇందాకే మనం చూసాం 11:4 దేవుడు మహింపరచబడ్డాడు. ఇవన్నీ దేని ద్వారా జరిగింది అంటే, ఆలస్యం ద్వారా జరిగింది. నీ జీవితంలో కూడా నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు కనుక నేను ఆలస్యం అని పేరు పెట్టాను. నిజానికి అది ఆలస్యం కాదు. అదేంటంటే తగిన సమయం వరకు ఎదురు చూచుట. తగిన సమయం వరకు ఎదురు చూసినప్పుడు లాజరు దేవునితో కలిసి భోజనం చేసే స్థితిలోనికి, అంటే దేవునికి తన హృదయాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా రెండవదిగా లాజర్ను చూడడానికి జనాలు వచ్చేలా లాజర్ని దేవుడు ప్రత్యేకమైన స్థానంలో ఉంచాడు. మూడవదిగా లాజర్ను బట్టి అనేక మంది యేసును విశ్వసించారు. నాలుగవదిగా లాజర్ను బట్టి దేవుని నామానికి మహిమ కూడా కలిగింది. ఇవన్నీ ఎప్పుడు కలిగాయో తెలుసా? ఎప్పుడైతే తగిన సమయం కొరకు ఎదురు చూడడం జరిగిందో అప్పుడు వారి జీవితంలో ఆ కార్యం జరిగింది. మీ జీవితంలో కూడా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఎదురు చూచే లక్షణం గనక లేకపోతే మీరు దేవుని దగ్గర నుంచి దేనిని ఆశించొద్దు. దేవుడు ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి గ్రంథం 3:1 దేవుడు రాయించాడు. ప్రతిదానికి సమయం కలదు, సూర్యుని క్రింద జరుగు ప్రతిదానికి సమయం కలదు అన్నాడు. ఆ సమయం నిర్ణయ కాలం నీ జీవితంలో వచ్చినంత వరకు నువ్వు ఎదురు చూడగలిగే మనసు గనక లేకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి దేన్ని కూడా ఆశించకూడదు. బైబిల్లో మనం చూద్దాం ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. దేవుని కొరకు ఎదురు చూడడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూద్దాం. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూసారండి, దేవుని కొరకు ఎదురు చూస్తే ఏమవుతుందంటే నూతనమైన శక్తి మన జీవితాల్లోకి వస్తుంది. నువ్వు గనక దేవుని కొరకు ఎదురు చూడకపోతే గనక నీ జీవితంలో ఈ నూతన శక్తి అనే అనుభవంలోనికి నువ్వు ఎప్పటికీ కూడా వెళ్ళలేవు. అంతేకాదు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున దేవుడు నిన్ను దర్శించే ఆ కాలం వరకు ఎదురు చూసే మనస్సు గనక నీకు లేకపోతే నువ్వు ఈ నూతన బలాన్ని రుచి చూడలేవు. పక్షి రాజు వలె పైకి ఎగిరే అనుభూతి